హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందుకి కాజు మష్రూమ్ కర్రీతో వచ్చేసాను. ఈ కర్రీ రోటీలోకి, రైస్‌లోకి, పరాటాలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్లుగానే అన్ని కొలతలు కరెక్ట్‌గా చూసుకొని చేసుకుంటే సేమ్ ఇంతే మీకు చాలా టేస్టీగా మంచి కర్రీ మీ ముందుకు వస్తుంది తినడానికి. రెడీగా ఈ వీకెండ్ స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు టొమాటో, యాలక్కాయలు, కనిపించట్లేదు ఇట్లా షేడ్ పడింది, పెరుగు, నానబెట్టిన కాజు, ఒక జార్ తీసుకొని టొమాటోలు 3 టొమాటోలు తీసుకున్నాను, మీడియం సైజ్ 3 టొమాటోలు తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. 2 యాలక్కాయలు, మిరియాలు ఒక హాఫ్ స్పూన్, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 4 వెల్లుల్లి రెబ్బలు, చెక్క ముక్క, జింజర్, 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు. నానబెట్టుకున్న కాజు ఒక పావు కప్పు పెరుగు. ఇవన్నీ మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మళ్ళీ వేడెక్కేదాకా వెయిట్ చేసి దీనిలో ఇప్పుడు ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్, కాజు 2 వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు, మష్రూమ్ 2 గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాజు మష్రూమ్ని పక్కకి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా వేగించొద్దు. మరీ ఎక్కువగా వేగించారు అని అంటే మష్రూమ్ మరీ గట్టిగా దొప్పల్లాగా అయిపోతాయి. సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా తీసేసుకోవాలి పక్కకి. కాజు, మష్రూమ్ 2 ఇప్పుడు ఉన్న ఆయిల్ మళ్ళీ మన కర్రీకి సరిపోతుంది. ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఆనియన్స్. చిన్న టిప్. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నంత గ్రైండ్ చేసుకున్న మొత్తం పేస్ట్ చేసింది మొత్తం దీనిలోకి షిఫ్ట్ చేసేసుకొని జాగ్రత్తగా మొత్తం కలిపేసుకొని నీట్గా మిక్స్ అయిపోయేలాగా చేసుకొని దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ కారాలు, ఈ టొమాటో పేస్ట్ మనం ఏదైతే వేసుకున్నామో అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయిపోవాలి. ఒక 5 మినిట్స్ అట్లాగా
4 to 5 minutes అట్లా హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని కొంచెం తిప్పుకుంటూ ఉంటే ఆ మసాలాలు ఆ పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయి మంచిగా కుక్ అవుతాయి. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 125 to 200 ml దాకా 150 to 200 ml దాకా వాటర్ పోసుకొని సరిపడంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మనం టేస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు ఏదైనా కారం కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నాకు ఉప్పు పట్టిద్ది అనిపించింది, సో కొంచెం వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మూతలు పెట్టేసేసి ఇట్లాగా 10 to 15 minutes వరకు మనం ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా దగ్గర అవుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నాన్ స్టిక్లో చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు మంచిగా ఉంటుంది. లేదంటే ఇంకా మనం చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే దేనిలో అయినా బాగానే ఉంటుంది. కానీ జాగ్రత్తగా తిప్పుకుంటూ కింద అడుగు అంటకుండా ఇలాగా చూసుకోవాలి. 10 to 15 minutesలో మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. 15 minutes తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం, మనకి ఎంత గట్టిగా కావాలి లూజ్గా కావాలి అని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదే కన్సిస్టెన్సీలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మష్రూము కాజు అనేవి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేశాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కాజు అనేది కట్ అయిపోతూ ఉంటాయి. కాజు అయినా మష్రూమ్ అయినా కట్ అవుతూ ఉంటాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ఘీ, బటర్ ఏదైనా మీ ఇష్టం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి రెండు కూడా వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీ అంతా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 3 minutes అలా కుక్ చేసుకుంటే ఫైనల్లీ మీకు కాజు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిపోయాను, ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోండి ఫైనల్గా. ఫైనల్లీ కాజు మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ.